ఈనాటి పత్రికా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు, టౌన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ గారు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి గారు, అదేవిధంగా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫయాజ్ గారికి, బక్రుల్ గారికి, మరియు అబ్దుల్లా గారికి, సుభాష్ గారికి, సీనియర్ నాయకులు, తదితర ముఖ్యులు అందరికీ, అదేవిధంగా మా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గడిచిన అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 3 నెలలు కూడా ఇంకా పూర్తి కాలే. ఈ 3 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్నో రకాల మంచి పనులు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల యావత్ తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మేధావులు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఇక్కడ జరుగుతున్న పాలనను చూసి భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ మోడల్ ఫాలో కావాలని చెప్పేసి, తెలంగాణను అనుసరించాలని చెప్పేసి ఈవెన్ బీజేపీ రాష్ట్రాలు కూడా ఆలోచన చేస్తున్నాయంటే ఈరోజు తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, ఇతర మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా పనిచేస్తున్నామో జనాలకు అర్థమవుతా ఉంది. సంబంధించి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి గత ప్రభుత్వాలు సంవత్సరాల కొద్ది టైం తీసుకున్నాయి. కొన్ని ప్రభుత్వాలు అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇచ్చిన హామీలు ఏవి కూడా 10 సంవత్సరాలు పూర్తయినా కూడా నెరవేర్చాలి. ఈ రాష్ట్రంలో మొన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్ కానీ, కేంద్రంలో ఇంకా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ కానీ ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే నిన్ననే చాలా మంది మా మీడియా మిత్రులు కూడా చూసినారు, మన ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఈ 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నామని వారం రోజుల్లో, అది కూడా దాంతో పాటు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా పాటు మహిళలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పేసి మేము ఏదైతే గ్యారంటీ స్కీమ్ లో మేము పెట్టిన గ్యారంటీ పథకాలలో ఉన్నాయో అవి అమలు చేస్తామని చెప్పేసి ఆల్రెడీ 2 చేస్తున్నాము. ఆరోగ్యశ్రీ, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం. ఇంకొక వారం రోజుల్లోనే 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 కంటే ముందు సిలిండర్ ధర 400 రూపాయలు ఉన్నాయి. కానీ ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కొల్లుడై సామాన్య ప్రజలను నడ్డి విరిచే విధంగా నిత్యావసర సరుకులపై ఎక్కడికక్కడ అడ్డగోలుగా ధరలు పెంచేసి సిలిండర్ ధరను కూడా 400 ఉన్న సిలిండర్ ను 1400 చేసి సామాన్య ప్రజలను మోసం చేసి ఈరోజు బీజేపీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ. సో ఈరోజు అవి దృష్టిలో ఉంచుకొని మేమేమైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ ప్రకారం వారం రోజుల్లోపే ఈ 200 యూనిట్ల కరెంటు కానీ 500 రూపాయల సిలిండర్ కానీ ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈరోజు మేము కూడా ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేయాలనే లక్ష్యంతోనే మేము ముందుకెళ్తా ఉన్నాం. కానీ నిన్న కిషన్ రెడ్డి అనే ఒక సెంట్రల్ మినిస్టర్ ఏదో విహారయాత్ర చేశారు. నిన్న ఒక విహారయాత్ర చేసుకుంటూ ఇట్లకెళ్ళి ఏదో విహారయాత్రకు వస్తారు కదా కొందరు. ఇన్ని రోజులు 10 సంవత్సరాల అధికారం నుండి పాలమూరుకు చేసింది శూన్యం. కానీ నిన్న విహారయాత్రకు బయలుదేరి వాళ్ళ మనుషుల వాళ్ళ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులను చేసుకొని విహారయాత్ర చేసుకుంటూ ఇట్లకెళ్ళి, అది విజయ సంకల్ప యాత్ర కాదు, విహారయాత్ర. ఆ విహారయాత్ర చేసుకుంటూ ఆయన మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది, కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారెంటీలు 6 గారెల్లా కనిపించినాడు. మరి ఆయనకు
ఈరోజు ప్రజలు ఇప్పటిదాకా ఇప్పుడు ప్రస్తుతం మీకు తెలుసు సమ్మక్క సారక్క జాతర నడుస్తూ ఉంది, ఏషియాలోనే నెంబర్ 1 జాతర. ఆ జాతరకు కొన్ని లక్షల మంది ఈరోజు ముఖ్యంగా మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా బస్సులు ప్రయాణం చేస్తా ఉన్నారు, బస్సు సౌకర్యం కల్పించుకుంటా ఉన్నారు. దాదాపు ఈ రోజు వరకు మాకున్న లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 20 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేశారు. మేము పెట్టిన గ్యారంటీ స్కీమ్ అది. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మరి ఆ పథకాన్ని తీసుకొచ్చినాం. మిగతా కూడా చేయబోతా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. కానీ కిషన్ రెడ్డి గారికి అవన్నీ ఏం కనిపించినట్టుంది, గారెల్లా కనిపిస్తున్నాయి మేము చేసిన పనులన్నీ కూడా. వాళ్ళు చేయరు కానీ చేసిన విషయాలను విమర్శించడానికి కానీ కిషన్ రెడ్డి గారు నిన్న విహారయాత్రలో విహారించుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈరోజు 10 సంవత్సరాలుగా మీరు ఈ దేశంలో అధికారంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన ఒక్క పని చెప్పండి అని చెప్పేసి నేను ఈరోజు కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. అంతెందుకు నిన్న మా పాలమూరుకు వచ్చింది కదా, మీరు పాలమూరు మా మీడియా మిత్రుల ద్వారా కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. పాలమూరు రంగారెడ్డి పథకానికి సంబంధించి గతంలో ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 2019 ఎలక్షన్ల ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తామని చెప్పేసి ఆనాడు చెప్పిన ప్రధానమంత్రి గారు ఈ రోజు కూడా ప్రధానమంత్రి ఉన్నాడు కదా, మరి ఎందుకు మీరు జాతీయ హోదా ఇయ్యలేదు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నేను ఈ రాష్ట్రానికి సంబంధించి నువ్వు కేంద్రంలో మంత్రిగా కొనసాగుతా ఉన్నావు కదా, మహబూబ్నగర్కు సంబంధించి కూడా నువ్వు చాలా సార్లు వచ్చినావు కదా, నిన్న కూడా వచ్చినావు కదా, మరి ఎందుకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మీరు అసమర్థులుగా ఉండి ఏమి చేయలేక కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ఇది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ కిషన్ రెడ్డి గారితో పాటు 2019 వరకు అంటే కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉన్న రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి అన్ని రకాల లబ్ధి పొంది ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే మంత్రిగా కొనసాగి అన్ని రకాల కూడా పార్టీ పేరు మీద బాగుపడి పార్టీ పరిస్థితి బాగలేదని చెప్పేసి పోయి బీజేపీలో చేరినా కూడా ఈరోజు 10 సంవత్సరాలుగా నువ్వు మరి బీజేపీ అంటే 2019 నుంచి ఈరోజు బీజేపీలో ఉన్నావు కదా, మరి ఏం సాధించినావు నువ్వు? ఈ ముఖ్యంగా మహబూబ్నగర్కి నువ్వేమన్నా ఒక్క విషయం చెప్పాలి మీరు. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, మీరు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి మహబూబ్నగర్కు మీరు కేంద్రం నుంచి తీసుకొచ్చిన పనులేవి చేసిన పనులేవి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఏ రోజు కూడా మీరు ఇప్పటివరకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా గురించి మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఈరోజు మళ్ళా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల గురించి మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా యువతకు మీరు చేసిన మేలేందో ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చాలా మందికి మీరు యువతను చెడగొట్టే ప్రసంగాలు చేసుకుంటూ వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా, వాళ్ళకు మీరు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఇప్పటివరకు ఆ ఉద్యోగాలు కల్పించాలి. ముఖ్యంగా ఈరోజు అగ్నిపథ్ విషయానికి వస్తే అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చేసి యువకుల నోట్లలో మట్టి కొట్టేసారు. అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చేసి వాళ్ళ రిక్రూట్మెంట్ చేసి ఒక 40,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఆ 40,000 రిక్రూట్మెంట్ చేపట్టలేదు కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఆ అగ్నిపథ్ పథకం వల్ల ఇప్పుడు జరుగుతున్న నష్టం ఏంటంటే వాళ్ళని తీసుకున్నాక ఆ 40,000 మంది సెలెక్ట్ అయినా 10,000 మంది సెలెక్ట్ అయితే దాంట్లోకించి ఒక 10% అంటే ఒక 25% మెంబర్స్ మాత్రమే ప్రమోట్ చేసి మిగతా వాళ్ళను 4 సంవత్సరాల ఇంటికి పంపిస్తున్నారు. ఏమి కనీసం వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ఇంటికి పంపించడానికి ఈరోజు మీరు ఒక పథకాన్ని తీసుకొచ్చేసి ఆ విధంగా కూడా యువకులను మోసం చేస్తా ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. అదే కాకుండా ఈరోజు సైనిక్ స్కూల్ విషయానికి కూడా వస్తే గతంలో మన రాష్ట్రానికి అంటే ముఖ్యంగా మన మహబూబ్నగర్కి సైనిక్ స్కూల్ ఆ రోజు శాంక్షన్ అయితే ఆ సైనిక్ స్కూల్ కూడా ఈరోజు మధ్యప్రదేశ్ తరలిపోయింది. మరి డికేఆర్ గారు మీరు ఉన్నారు కదా, జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఈ రాష్ట్రం తరఫున బీజేపీ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు కదా, ముఖ్యంగా మహబూబ్నగర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివే కదా, ఎందుకు మహబూబ్నగర్కి వచ్చిన సైనిక్ స్కూల్ మధ్యప్రదేశ్ పోతే మీరు పట్టించుకోలేదు? ఒక్క రోజన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి మా మహబూబ్నగర్ వెనుకబడ్డ ప్రాంతము, మా మహబూబ్నగర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించండి, జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పేసి ఒక్క రోజు అడిగిన పాపాన పోలేదు కిషన్ రెడ్డి కానీ డికేఆర్ గారు కానీ. ఈ రోజు వచ్చేసి విహారయాత్ర చేసుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు
అప్పర్ భద్ర మీకు అందరికి కూడా తెలుసు, తుంగభద్ర పైన అప్పర్ భద్ర అనే ఒక ప్రాజెక్ట్ ఉంది కర్ణాటకలో. అప్పర్ భద్ర బీజేపీ అధికారంలో ఉంటే ఆడ బీజేపీ అధికారంలో ఉందని చెప్పేసి అప్పర్ భద్రకు జాతీయ హోదా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మరి మీరు అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించడం వల్ల ఈరోజు నీ నడిగడ్డ ఎవరైతే డీకేఆర్ నా ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు చెప్పుకుంటున్న ప్రాంతం ఏదైతే నడిగడ్డకు ఈరోజు దాదాపు 80,000 ఎకరాలకు నష్టం జరుగుతా ఉంది. 80,000 ఎకరాలకు నీళ్లు పారలేని పరిస్థితులలో ఈరోజు ఆ అప్పర్ భద్ర జాతీయ హోదా కల్పించడం వల్లనే నష్టం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న ఇంకొక విషయం మాట్లాడుతూ డీకేఆర్ నగర్, కల్వకుర్తి, కోయిల్సారు, నెట్టెంపాడు ఇవన్నీ కూడా ఆమె పోరాటం చేసిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఈరోజు కల్వకుర్తి కట్టింది ఎప్పుడో 1956 లో, కోయిల్సారు కట్టింది ఎప్పుడో 1956 లా. కల్వకుర్తి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పూర్తయిన ప్రాజెక్ట్. మరి మీరు ఎక్కడ పోరాటం చేసిరు, ఎక్కడ ఈ పాలమూరు ప్రజల గురించి మీరు ఉద్యమం చేసిరో ఎక్కడ కనిపిస్తలేదు. మరి మీరు చేశామని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో ఈ రోజు నేను కిషన్ రెడ్డి గారి కానీ డీకేఆర్ గారి కానీ ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ ను మీరు కాదు కదా, మీ తాతలు మీ ముత్తాతలు దిగి వచ్చినా కాంగ్రెస్ ను ఏమి చేయలేరు. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ రోజు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నో ఉన్నాయి, ఆర్థిక సంస్కరణలు, ఐటీ సంస్కరణలు, ఎకనామిక్ రిఫార్మ్స్, ఐటీ రిఫార్మ్స్, ఇన్ని రకాల ఎవరిని అడిగినా చెప్తారు. ఈ రోజు ఐటీ రిఫార్మ్స్ ఈ దేశంలో ఉన్నాయంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారిని, ఎకనామిక్ రిఫార్మ్స్ ఉన్నాయంటే దానికి కారణం ఈరోజు పివి నరసింహారావు గారు, మన మన్మోహన్ సింగ్ గారు అని చెప్పేసి. ఆ విధంగా ఐటీ, ఎకనామిక్ ఇవన్నీ ఇట్లా ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను ప్రధానమంత్రి మోడీ గారిని, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని చెప్పుకునే మీరు ఈరోజు పివి నరసింహారావు గారికి భారత రత్న ఇచ్చారు. మరి పివి నరసింహారావు ఎవరండి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా. కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే చనిపోయిన వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆయన చేసిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజు ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. సో కాబట్టి ఈరోజు మీరు భారత రత్న ఇచ్చేసి ఆయన ఒక్కరి తరఫున మీరు ఏదో క్రెడిట్, అది ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీది. సో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు అట్లాంటి అవకాశాలు కల్పించింది కాబట్టి ఈరోజు అట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ప్రధానమంత్రులు కాగలిగినరు, ప్రెసిడెంట్లు కాగలిగినరు. ఈరోజు మా పార్టీలో ఉన్న అత్యున్నత పదవి ఏఐసిసి అధ్యక్షులు కూడా ఒక దళిత కుటుంబానికి సంబంధించిన మల్లికార్జున ఖార్గే గారు. సో ఈరోజు ఖచ్చితంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు. ఈ రాష్ట్రాన్ని ఏదైతే ఒక ఆకాంక్ష కోసం ఏదైతే ఏర్పడ్డదో